శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం డాక్టర్ శ్యాంప్రసాద్ గారు. అండి. శ్యామ్ గారు, ఈ హెరిటేజ్ మీద రెగ్యులర్గా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఓ పక్కనేమో వాళ్ళేమో వీళ్ళపైన చర్యలు తీసుకుంటానికి సిద్ధమవుతున్నారు. అయినప్పటికి కూడా వీళ్ళు ఆగట్లేదండి. కారణం ఏంటి? ఇప్పుడు సాక్షి పేపరే దానికి నిదర్శనం. సాక్షి పేపర్లో అన్ని తప్పుడు రాతలు రాస్తున్నారు. మరి ఎందుకు ఆ పేపర్ని అలౌ చేస్తున్నారో, మరి జర్నలిజాన్ని కంట్రోల్ చేయడానికి తప్పుడు రాతలు రాసే వాళ్ళకి మీద ఏమి చర్యలు ఉండవా? అసలు దానికి ఒక వ్యవస్థ ఉందా లేదా? ఇవన్నీ నాకు డీప్గా తెలియదు. ఇప్పుడు చూడండి, సాక్షి పేపర్ ఎన్ని రకాల అబద్ధాలు రాశారు, ఎన్నిసార్లు రాశారు, కంటిన్యూస్గా రాసుకుంటూ వస్తాను. అసలు సాక్షి పుట్టుకే ఒక కిడ్ ప్రోకో. అలాంటి పేపర్ని మనం ప్రజలు తీసుకుంటున్నారంటే ఏమనాలి? అది పొలిటికల్గా ఏం చేశాడు? అప్పటి రాజశేఖర రెడ్డి 2004 నుంచి 2009 పరిపాలించిన ఆయన రాజశేఖర రెడ్డి కేవలం ఆయన పరిపాలనలోనే ఈ దుర్మార్గాలన్నీ జరిగిపోయినాయి. ఈ కిడ్ ప్రోకో జగన్ కూడా చేసింది వాళ్ళ కొడుకు అప్పుడే. ఇప్పుడు సాక్షి పేపర్ కూడా అవతరించింది అప్పుడే. యాక్చువల్గా ఆయనే బిగిన్ చేశాడు జర్నలిజం మీద క్రిటిసిజం. ఫస్ట్ ఆ రెండు పేపర్లు అని మాట్లాడేవాడు అనమాట. అంత ఓపెన్గా భారతదేశంలో ఎవరు జర్నలిజానికి క్రిటిసైజ్ చేయలే. వాళ్ళు పార్టీ పేపర్లు కాదు. అది ఈనాడు అనేది హైలీ స్టాండర్డ్ పేపర్, ఎవ్రీబడీ నోస్. అది చాలా విప్లవాత్మకమైన సక్సెస్ సాధించారు వాళ్ళు. దాని న్యూస్ అంటే ఎర్లీ మార్నింగ్ 5:36కి ఈనాడు చూడండి వాళ్ళు లేచేవాళ్ళే కాదు చాలామంది జనం. అంత స్టాండర్డ్ ఉన్న పేపర్ మీద కూడా బ్లేమ్ చేశారనమాట వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు? ఈనాడు పేపర్ ఎంత పర్ఫెక్ట్గా ఉండేది. 83లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు దాన్ని ఎంతో ప్రోత్సహించారు వాళ్ళు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అరాచకాలు చూడలేక ఆల్టర్నేటివ్ కావాలి కాబట్టి వాళ్ళు చేసిన అరాచకాలన్నీ చూపించి ఎన్టీ రామారావు గారి యాత్ర మొత్తం వాళ్ళు చాలా నీట్గా జర్నలిజం చక్కగా చూపించారు. ఇన్ ద సేమ్ వే 2004కు ముందు రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు అదేవిధంగా రాజశేఖర రెడ్డి పాదయాత్రను కూడా ప్రొజెక్ట్ చేశారు. ఈనాడుని అంటాం అన్యాయం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇద్దరు పాదయాత్రల్ని చాలా ప్రొజెక్ట్ చేశారు. ఇద్దరు రాజశేఖర రెడ్డి పాదయాత్ర ప్రొజెక్ట్ చేశారు ఈనాడు, ఎన్టీ రామారావు పాదయాత్ర ప్రొజెక్ట్ చేశాడు. చక్కగా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ తుక్కుగా ఓడిపోయి. ఇక్కడ కూడా తెలుగుదేశం ఓడిపోయింది 2004లో. వాళ్ళు తెలుగుదేశం ఫేవరబుల్ అయితే రాజశేఖర రెడ్డి యొక్క పాదయాత్రను ఎందుకు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటాడు? మెయిన్ షీట్లో రాసేవాడు రోజు. ఆయన పాదయాత్రలో ఆయన పాదాలు బాగా వాసిపోతే ఆ ఫోటోలు కూడా నాకు ఇప్పటికి గుర్తే. అవి పెద్ద ఫోటోలు వేసి చూపించాడు. వాళ్లే కనుక వీళ్ళకి అగనెస్ట్ అయితే, సరైన జర్నలిజం కాకపోతే వాళ్ళు తెలుగుదేశానికే సపోర్ట్ అనుకుంటే ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు క్లియర్ కట్ జర్నలిజం చూడండి. మీరు ఎప్పుడైనా సరే ఈటీవీ కానీ ఈనాడు కానీ ఎంతో తూచి వాళ్ళు న్యూస్ ఉంటుందన్నమాట. అలాంటి వాటి పేపర్ మీద బ్లేమ్ చేసి క్విడ్ ప్రోకోలో సాక్షి పేపర్ మొదలుపెట్టాడు. పార్టీ పేపర్ అది కాంగ్రెస్ పార్టీకి పేపర్ ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు కాలంలో సాక్షి పేపర్ పెట్టి పైన రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టి వాళ్ళ పార్టీని ప్రోత్సహించడం కోసం ఒక జర్నలిజంలోకి దిగి తప్పుడు జర్నలిజం చేశారు. అక్కడి నుంచే స్టార్ట్ అయింది వ్యవహారం అంతా, జర్నలిజం చెడిపోవటం. ఈ జర్నలిస్టుని పేమెంట్ ఇచ్చి జర్నలిజాన్ని కొనుక్కోవటం, జర్నలిస్టులు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ మాటలు మార్చేయటం, వాళ్ళు కొన్ని రోజులు కనుక ఒక పార్టీ కనుక పేమెంట్ ఇస్తే ఆ పార్టీ తరఫున మాట్లాడటం, తర్వాత మళ్ళీ పేమెంట్ కనుక ఎక్కువ పేమెంట్ ఇస్తే ఇంకో పార్టీకి వెళ్ళిపోవటం. రీసెంట్గా మనం చూస్తున్నాం చాలా జర్నలిస్టులు ఎంతమంది ఎలా మారిపోతున్నారు. ఒక ఆయన పేర్లు చూడటం నాకు ఇష్టం లేదు. మరి ఒక ఆయన కంప్లీట్గా 4-5 years తెలుగుదేశాన్ని, చంద్రబాబు నాయుడు గారిని దేవుడు బ్రహ్మాండమైన పొగిడినాయని వాళ్ళు మొదలుపెట్టి క్రిటిసైజ్ చేస్తాం ఏం చేశాడు. అలాగే పేమెంట్ వచ్చిన చాలామంది ఇవాళ ఒక ఆయన పట్టుకుని ఇవాళ మరి మీకు తెలుసు బిల్ గేట్స్ చాలా గొప్ప వ్యక్తి. మన ఆంధ్రప్రదేశ్ చరిత్రని, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రనే మానేశాడు. ఎంతోమంది తలరాతలు మార్చారు. కొన్ని లక్షల కుటుంబాలు ఆయన వల్ల బాగుపడాయి. లక్షల కుటుంబాలు అంటే మొత్తం స్టేటే ఇవాళ కంప్యూటరైజేషన్లో నాంది పలికాడు. మైక్రోసాఫ్ట్ ఇక్కడ స్థాపించి చంద్రబాబు గారు ఎంతో కష్టపడి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు. అలాంటి బిల్ గేట్స్ 30 సంవత్సరాల తర్వాత కేవలం చంద్రబాబు గారి మీద ప్రేమతో ఇక్కడ మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కార్యక్రమాలు, లేకపోతే ఆయన ఒక సంజీవని అనే ఒక కార్యక్రమం టేకప్ చేద్దామని పర్సనల్గా ఆయన ఖర్చు పెట్టుకుని ఆయన వస్తే ఆయన రాక్షసుడు అంటున్నారు, ఫ్రాడ్ అంటున్నారు, దుర్మార్గుడు అంటున్నారు. అసలు దాంట్లో ఏమైనా మీనింగ్ ఉందండి?
అసలు అంత గొప్ప వ్యక్తి, వాళ్ళ కుటుంబాల్లో కూడా ఆయన వాళ్ళు బాగుపడి ఉంటారు. ప్రతి కుటుంబంలోనూ బిల్ గేట్స్ వల్ల బాగుపడిన వాళ్ళు ఉన్నారు. బిల్ గేట్స్ ఆద్యుడు కంప్యూటరైజేషన్కి, మైక్రోసాఫ్ట్ అధినేత అతను. మైక్రోసాఫ్ట్ అధినేత వల్ల హైదరాబాద్లో పెట్టారు కాబట్టి భారతదేశానికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి. ఆఫ్టర్ సియాటిల్లో దాని హెడ్ క్వార్టర్స్. ఆఫ్టర్ సియాటిల్ హైదరాబాద్లోనే వాళ్ళు ఎక్స్టెండ్ అయింది. ఇండియాలో ఎక్కడా లేదు మైక్రోసాఫ్ట్ అప్పుడు 97లో ఎంత కష్టపడితే ఆయన ఇంటర్వ్యూ దొరికింది. ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చాడు. ఎవరైతే ఆ ఇంటర్వ్యూ కూడా ఇవ్వను ఆయన హైదరాబాద్ వచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రగతిని చూడటానికి, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమతో వచ్చాడనమాట. ఈ స్టేట్ కూడా తీసుకుందామని. అది చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే అది మనం సపరేట్గా మాట్లాడుకుందాం. బిల్ గేట్స్ ఎందుకు వచ్చారు, ఆ సంజీవిని కార్యక్రమం ఏంటి, ఎంత హెల్ప్ చేయడానికి వచ్చాడు, ఫైనాన్షియల్గా వాళ్ళు పెద్ద ఫౌండేషన్ ఉంది వాళ్ళకి. ఆయన మైక్రోసాఫ్ట్ ప్రపంచం మొత్తంలోనే టెక్నాలజీ విప్లవం తీసుకొచ్చింది. అదేవిధంగా ఆయన రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అప్పుడు కాలంలోనే ఆయన 99% ఆఫ్ హిస్ ప్రాఫిట్స్ ఆయన ఫౌండేషన్కి ఇచ్చేశాడు ప్రజల సేవ కోసం. ఆయన సొంతంగా అట్టిపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా సేవ చేయడానికే వచ్చాడు ఇక్కడ ఆయన, కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమతో. ఒక అతిథి మన భారతదేశం వచ్చి, భారతదేశంలో మారుమూలన ఉన్న అమరావతికి వచ్చి చంద్రబాబు నాయుడు గారితో 4-5 గంటలు గడిపి ఏమేం చేద్దామని ప్రాస్పర్టీస్గా ప్లాన్ చేసుకుంటుంటే, అలాంటి వ్యక్తిని నువ్వు రాక్షసుడు అంటావా, ఫ్రాడ్ అంటావా? అతిథిని ఎంత గౌరవించాలి? ఆయన ఎందుకు వచ్చాడు? మన భారతదేశం బాగుపడిందంటే టెక్ విప్లవంలో ఆయనే ఆద్యుడు. పర్టికులర్గా తెలుగు పీపుల్ అందరూ ఇవాళ ఈ స్టేజెస్లో ఉన్నారంటే, ఇటువరకు ఎర్ర బస్సు కూడా ఎక్కని వాళ్ళు ఎయిర్ బస్సు ఎక్కారు, ఎర్ర బస్సు ఎక్కని వాళ్ళు ఎయిర్ బస్సు ఎక్కారు. ఆ ఘనత ఎవరికి దక్కింది? బిల్ గేట్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ పెట్టారు కాబట్టి ఆ ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి హైదరాబాద్లో ఇవాళ 10 లక్షల మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ఇక్కడ. ఆ 10 లక్షల మందికి ఫ్యామిలీస్ కలుపుకుంటే 50 లక్షల మంది డిపెండ్ అయి ఉన్నారు. ఆల్మోస్ట్ 50% ఆఫ్ హైదరాబాద్ ఈస్ డిపెండింగ్ ఆన్ సాఫ్ట్వేర్. డిఫరెంట్ ఇష్యూస్ వల్ల. ఇటువరకు ఫార్మా వరకే ఉండేది, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉండేవి. ఇది ఒక విప్లవం. హైదరాబాద్ అనేది, సైబరాబాద్ అనేది ఒక విప్లవం. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజను. ఇన్ని మంచి విషయాలు అట్టిపెట్టేసుకుని ఆయన ఫ్రాడు, ఆయన రాక్షసుడు. ఈ రాక్షసుడు ఎవరో మన అందరికీ తెలుసు. ఆ రాక్షసుడు గురించి మనం క్లియర్గా చెబుదాం. ఎంత రాక్షసత్వం మన ఆంధ్రప్రదేశ్లో నడిచిందో లాస్ట్ 5 yearsలో, ఎన్నెన్ని కార్యక్రమాల్లో రాక్షసత్వం ఉందో మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి జర్నలిజం, మన జర్నలిస్టులు చాలామందిని చూస్తున్నాం, రోజు ఈ వీడియోస్లో చూస్తున్నాం. లడ్డూ ఇష్యూలో కూడా అంతే చేశారు. లడ్డూలో సింథటిక్ గీ, ఇది గీ కాదని సిట్టి క్లియర్గా ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు యానిమల్ ఫ్యాట్ ఉందన్నాడు. ఆయన సమాపణ అసలు టాపిక్ మొత్తం డివియేట్ చేసి పెట్టుకొస్తున్నారు అనమాట. దానికి కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. కెమికల్స్లో వాళ్ళు వాడిని లాక్టిక్ యాసిడ్, యాసిడిక్ యాసిడ్, మోనోగ్లిసరైడ్స్, ఇవన్నీ బీటా కెరోటిన్ అన్నిట్లో వాడతారు. అది ఉన్న ఏమేమి వాడారు అనే దాంట్లో బీటా కెరోటిన్ ఉందన్న. బీటా కెరోటిన్ అది కలర్ కోసం వాడతారు. అదేం హార్మ్ఫుల్ థింగ్ కాదనమాట. ఈ మోనోగ్లిసరైడ్స్ కానీ, లాక్టిక్ యాసిడ్ కానీ, ఎసిడిక్ యాసిడ్ కానీ, ప్లాంట్ బేస్డ్ అవ్వచ్చు, యానిమల్ బేస్డ్ అవ్వచ్చు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీళ్ళు? కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. వాళ్ళు అక్కడ పామ్ ఆయిల్ ఎక్కడుంది? ప్లాంట్ బేస్డ్ లేదు అక్కడ దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉంటుంది అనమాట. అలా దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలామంది చేశారు, సైంటిస్టులు చేశారు, కెమికల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. కొన్ని 100 వీడియోలు వచ్చినాయి వాటి మీద. దీంట్లో యానిమల్ ఫ్యాట్ పాసిబిలిటీస్ ఉన్నాయని నువ్వు నో అని ఎక్కడా చెప్పలా. లేదు, అసలు కల్తీ జరిగిందండి. కల్తీ జరగడం నెయ్యి కాదు, కల్తీ అనేది లేదు అసలు. నెయ్యి ఉంటేనే కదా కల్తీ జరిగేది. నెయ్యి లేదు, అది సింథటిక్ కెమికల్స్ విత్ పామ్ ఆయిల్. అది కాబట్టి దానికి ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. అది దాన్ని ఎవరు వాళ్ళేసుకుని సిట్టే, స్టేట్ సిట్టేం కాదు. చంద్రబాబు నాయుడు గారు సిట్ వేస్తే చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, కాబట్టి మేము సుప్రీంకోర్టు నుంచి సిట్ వేయించుకుంటాం అని వాళ్ళే వేయించుకొని సిట్ ఇచ్చిందే ఇది. కాబట్టి ఇది ఒక్కటే కాదు, అది ఉంటేనే ఇంత జరిగింది. అదే స్టేట్ అయితే ఇంకా వేరే రకంగా. ఇంకా అసలు కొంతమంది విమర్శకులు, మరి వీడియో ఎక్స్టెండ్ అవుద్దేమో కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నాడు, ఇంకొక లేడీ అడ్వకేట్ ఉంది. వీళ్ళంటారు ఈ 4 ట్యాంకులే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కదా టెస్ట్ చేసింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కారణమని. ఎంత వక్రీకరిస్తారంటే, ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేశారు, సిబిఐ టెస్ట్ చేసింది. లాస్ట్ 5 yearsలో ఆ పంపించిన బౌలేబావకి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, అసలు ఏమేమి అసలు ఎక్కడ తెచ్చారు? మిల్క్ తేవాలి కదా, ఒక్క చుక్క మిల్క్ కూడా లేదు. ఏమేమి తెచ్చారంటే ఈ కెమికల్స్, లబ్జా కూడా ఎంతంత 1000 kg లబ్జా ఉందంటే, గుంటూరు నుంచి ఉన్న లేడీ అడ్వకేట్ అంటుంది
అది వాళ్ళ టాయిలెట్స్ కడుక్కోవడానికి తెచ్చుకున్నారు. లబ్జాతో డైరెక్ట్గా టాయిలెట్ కడగరు ఎవరు. లబ్జా అది క్లీన్ చేస్తుంది. అదే. అది క్లీన్ చేస్తుంది కానీ దట్ ఈస్ ఏ మెటీరియల్ టు క్రియేట్ మార్పిక్ అండ్ ఆల్. అది ఆమె అంటది అడ్వకేటు, అది వాళ్ళకి కంపెనీలో టాయిలెట్స్ ఉంటాయి కదా, దాన్ని క్లీన్ చేసుకోవడానికి తెచ్చారంట. అదే లబ్జా అనేది క్లీనింగ్ మెటీరియల్ ఫర్ కెమికల్స్. అట్లా అంత సపోర్ట్ చేస్తానన్నమాట. ఎందుకంటే ఆ అడ్వకేట్ గురించి చెప్తున్నానంటే మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉందంట. ఇప్పుడు చాలా గొప్పగా మాట్లాడేది. వీళ్ళంతా ఇక్కడ ఈ సిస్టమ్ లో తప్పించుకోవచ్చు, పైన ఒక సిస్టమ్ ఏదో ఒకటి ఉంటదిగా పవర్ అనేది. గ్యారంటీగా సిస్టమ్ లో వీళ్ళు ఉంటారా? గ్యారంటీగా అక్కడ తప్పించుకుంటారు. తప్పించుకోలేరండి, భగవంతుడు శిక్ష చేస్తారు. యాక్చువల్గా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఒక ఆయనకి పర్సులు ఇచ్చాం మేము అని చెప్పాడు. ఆయనే ఇవాళ రాక్షసుడు అంటున్నాడు బిల్ గేట్స్ని. అట్లా ఉందన్నమాట. వీళ్ళందరూ ఏంటంటే పెయిడ్ ఆర్టిస్టులు అని మనం డైరెక్ట్గా చెప్తే బాధపడతానేమో కానీ దే ఆర్ పెయిడ్ ఆర్టిస్ట్. ఇంకో అతను ప్రసాద్ ఏదో ఉంది, అతను కంప్లీట్గా తెలుగుదేశం నుంచి ఎలక్షన్ ముందే వెళ్ళిపోయాడు. వీళ్ళు పేమెంట్ ఇవ్వలేదు, నాకు వాళ్ళు పేమెంట్ ఇచ్చారు వెళ్ళారు అన్నట్టుగా ఉందన్నమాట వ్యవహారం. ఏంటంటే జర్నలిజం అమ్ముడిపోయింది, జర్నలిజం స్ట్రిక్ట్గా లేదు. అందుకని ఎవరు ఏది మాట్లాడినా సరే నువ్వు వాళ్ళకి అమ్ముడిపోయావా. ఒక ఏదైనా నిజం మాట్లాడారనుకోండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ద్వారా ఒక ఫ్యాక్ట్ బయటపడింది అనుకోండి, నువ్వు కూటమి ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకున్నావు, నువ్వు కూటమి ప్రభుత్వంకి అమ్ముడిపోయావు, అలా మాట్లాడుతున్నారు అనమాట. కాబట్టి జర్నలిజం స్టాండర్డ్స్ తగ్గిపోయినాయండి, క్వాలిటీ లేదండి. కాబట్టి జర్నలిస్టులు మంచివాళ్ళు వస్తే ఎవరి మీద నమ్మకం లేదు. వాళ్ళు తేలకలపల్లి రవి అనే ఆయన, నేను పేరు కూడా చెప్పేస్తున్నాను అనమాట, ఆయన నాతోనే అన్నాడు 2015లో విజయవాడలో బుక్ ఎగ్జిబిషన్లో కనపడి, అది అమరావతి కాదండి భ్రమరావతి అన్నాడు. ఎందుకు ఆయనకి ఒక రాష్ట్రంలో ఒక రాజధాని ఏర్పరచుకోబోతున్నారు, ఎందుకో సిస్టమేటిక్గా ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నారు, ఫ్రీగా వస్తుంది, దాని గురించి ఎందుకు ఆయన కామెంట్ చేయటం, భ్రమరావతి అని ముందే దాన్ని నెగిటివ్గా మాట్లాడటం ఎందుకు, ఏదో ఒకటి ఏర్పరచుకుంటున్నారు, కష్టపడుతున్నారు, దానివల్ల ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి లాభమా, దానివల్ల క్యాపిటల్ పెడితే ఆయనకి పర్సనల్గా ఏమన్నా వస్తుందా ఆయనకి?